కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా జనసేన నేత సిద్ధు ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. బుడంగుంట గిరిజన కాలనీతో పాటు మరికొన్ని కాలనీలలో సిద్ధు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేతలు మధుబాబు నాయుడు, దేవరకొండ శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుబాబు నాయుడు, సిద్ధు మాట్లాడుతూ అందరికీ మంచి చేసే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోసిరెడ్డి, విష్ణు, సాయి, మల్లి, సురేష్, ఆంజత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ బుడంగుంట ఎస్టీ కాలనీలో గత 4 రోజుల నుంచి వర్షాలతో ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచనతో నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు బియ్యం కానీ, కూరగాయలు కానీ, అలాగే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా అందజేయడం జరిగింది. మంచి ఎమ్మెల్యేగా ఈరోజు 4 నెలల్లో కావలి నియోజకవర్గంలో ఎన్నో మార్పులు మనం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఏదో మాటల్లో చెప్పుకోవడం కాదు. ఈరోజు తుమ్మలపేట రోడ్ అయితేనేమి, అలాగే బుచ్చి రోడ్ అయితేనేమి, ఈ ట్రంక్ రోడ్డు ఆధునీకరణ అయితేనేమి, ఎన్నో మంచి కార్యక్రమాలు మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. అందులో నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. ఈరోజు ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా రూరల్ ప్రాంతాల్లో కూడా ఒక 2 కాలనీలలో కూడా తిరుపతిస్వామి గారి ఆధ్వర్యంలో కూడా ఈ నిత్యావసర వస్తువులు పంచుతూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గానికి అభివృద్ధి కావాలి, ముఖ్యంగా యువతకి ఉపాధి కావాలి. ఇవన్నీ కూడా కావ్య కృష్ణారెడ్డి గారితోనే సాధ్యమవుతుందని మేము చాలా బలంగా నమ్ముతాం. ఏది కూడా ఈరోజు మన 4 నెలల్లో కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా చిన్న అవినీతి అనేది లేకుండా మంచి పాలన అందిస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈరోజు మన జనసేన నేత సిద్ధు ఆధ్వర్యంలో ఈరోజు కేకులు కట్ చేసి అవుట్లు కాల్చిన తర్వాత అక్కడ ఆ ప్రయోజనం అనేది జన్మదినానికి కరెక్ట్ కాదు. పేదలకి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో ఈ బుడంగుంట కాలనీలో, ఇప్పుడు ఈ కాలనీలో చూస్తే చాలా గిరిజనులు పేద స్థితిలో ఉన్న ఈ గిరిజనులకు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పి ఆయన సంకల్పించటం, ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవటం జరిగింది. ఆయనకి కృష్ణారెడ్డి గారికి అభిమానిగా సిద్ధు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా శుభదాయకం. ఎందుకంటే ఒక అభివృద్ధి మేమందరం కూడా గతంలో రామాయపట్నం పోర్టు రావాలని, కావలి కనకపట్నం కావాలని చెప్పి సంకల్పించి ఉద్యమం చేయటం జరిగింది గతంలో అందరం కూడా. ఆ కార్యక్రమంలో ఈరోజు ఆ కార్యాచరణ రూపంలో, ఆచరణలో ఈరోజు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఆయనకి కావలి కనకపట్నం కావాలంటే బ్రహ్మంగారు చెప్పింది ఖచ్చితంగా ఆయన ద్వారా జరుగుద్దనే ఒక మంచి ఉద్దేశంతో కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి అందరం కూడా మిత్రులు దేవరకొండ శ్రీనివాసులు కానీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ భగత్ సింగ్ కమిటీ అసోసియేషన్ అందరూ కూడా, ముఖ్యం మన సిద్ధు ఆధ్వర్యంలో యువత అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా తిరుపతిస్వామి కానీ ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ